ఫస్ట్ ఏంటంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అని అంటాం. ఏంది చాలా కామన్ గా యంగ్ అమ్మాయిల్లో అందరు వాళ్ళు కూడా భయపడతా అంటారు. ఇదేమన్నా క్యాన్సర్ గడ్డ నొప్పిగా ఉంది, గడ్డలాగా తగులుతా ఉంది అని అంటారు. ఇది జనరల్ గా హార్మోన్స్ కి రిలేటెడ్. పీరియడ్స్ వచ్చే ముందు అట్లాంటప్పుడు చాలా మందికి కొంతగా ఉండడము, ఏదో కొంచెం అబ్నార్మల్ గా అనిపిస్తా ఉంటది. చాలా మంది దానికే భయపడుతుంటారు. అది మాత్రం ఎట్టి పరిస్థితిలో క్యాన్సర్ కాదు. అది హార్మోన్లలో వచ్చే మార్పుల వలన వచ్చేది. పీరియడ్స్ ముందు వస్తుంది, నొప్పి ఉంటది దాంట్లో. అంటే తాకినా నొప్పి ఉంటది, మామూలుగా కూడా నొప్పి ఉంటది. ఈ నొప్పి ఉన్న ఇది మాత్రం ఖచ్చితంగా ఇది నార్మల్. అదొకటి అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో వచ్చే వాళ్ళందరికీ పీరియడ్స్ ముందర వస్తుంది, మళ్ళా పోతూ ఉంటది. దాన్ని బట్టి అయిపోగానే మామూలుగా అంతా ఉండదు, తగ్గిపోతుంది. రెండోది ఏంటంటే చిన్న నీటి బుడగలు లాంటివి ఉంటాయి, సిస్ట్స్ అంటాం అనమాట. అవి బ్రెస్ట్ లో ఉంటాయి. అది దాన్ని కూడా మనం అల్ట్రాసౌండ్ చేస్తే దాని ద్వారా తెలుసుకుంటారు. అది కూడా క్యాన్సర్ కాదు. ఒక్కోసారి అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు లోపల చీమ్ లాంటిది చేరి బాగా నొప్పి చేయడము, చాలా నొప్పి ఉండడము అదంతా వస్తుంది. ఇది కూడా క్యాన్సర్ కాదు. ఇక మూడవది చాలా మందిలో ఉండేది ఫైబ్రో అడినోమా అంటామమ్మా. ఫైబ్రో అడినోమా అంటే నిజంగానే అది గడ్డ ఉంటది. అయితే దాన్ని ఏమంటామంటే మౌస్ ఇన్ ద బ్రెస్ట్. మౌస్ అంటే ఏంది? ఎలుక. ఎలుక ఎట్లా కలుగులో అటు ఇటు ఇటు తిరుగుతుంది. నువ్వు టచ్ చేసినావంటే ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది. లోపల గడ్డ కనపడుతూ ఉంటది. గడ్డను పట్టుకుంటే అది జారిపోతా ఉంటది, అటు ఇటు ఉరుకుతూ ఉంటది. దాన్ని ఫైబ్రో అడినోమా అని అంటారు. ఇది కూడా ఖచ్చితంగా క్యాన్సర్ కాదు. కాకపోతే చాలా మంది దీన్ని మాకు గడ్డుంది ఆపరేషన్ అని చేసుకుంటూ ఉంటారు. చేసుకోకపోయినా ఏం కాదు. అది ఫైబ్రో అడినోమా అని అంటాం.